హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో టాలీవుడ్ హీరోస్లో ఎవరెవరికి కొడుకులున్నారు, అలాగే వారు ఏం చేస్తుంటారు, అలాగే వారిలో సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్నారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోస్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయనకి ఒక కొడుకున్నాడు. ఇతడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోస్లో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయనకి 3 పెళ్లిళ్ళు జరిగాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆయన రెండో భార్య అయిన రేణుకా దేశాయ్కి ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు అఖిరానందన్. ఇతడు త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్కి మూడో భార్య అయిన అన్నా లిజోవాను ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. అలాగే టాలీవుడ్లో టాప్ హీరో అయిన బాలకృష్ణ గారికి ఒక కొడుకున్నాడు. అతని పేరు మోక్షజ్ఞ. ఇతడు త్వరలోనే టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే టాలీవుడ్లో టాప్ హీరోగా ఉన్న నందమూరి జూనియర్ ఎన్టీఆర్కి 2 కొడుకులున్నారు. వారి పేర్లు అభయరామ్, భార్గవరామ్. వీరిద్దరూ ప్రస్తుతం చదువుకుంటున్నారు. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక హీరో కళ్యాణ్ రామ్. ఈయనకి ఒక కొడుకున్నాడు. అతని పేరు శౌర్యరామ్. ఇతడు ప్రస్తుతం చదువుకుంటున్నాడు. అలాగే నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మరొక హీరో నందమూరి తారక రత్న. ఈయనకి ఒక కొడుకున్నాడు. అతని పేరు తాన్యారామ్. ఇతడు ప్రస్తుతం చదువుకుంటున్నాడు. అలాగే టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోల్లో ఒకరు కింగ్ నాగార్జున. ఈయనకి 2 కొడుకులు. వారి పేర్లు నాగ చైతన్య, అఖిల్. వీరిద్దరూ టాలీవుడ్ సినిమాలలో హీరోస్గా నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్లో టాప్ హీరో అయిన వెంకటేష్ గారికి ఒక కొడుకున్నాడు. అతని పేరు అర్జున్. ఇతను ప్రస్తుతం కాలేజ్లో చదువుకుంటున్నాడు. అలాగే టాలీవుడ్లో ఐకానిక్ స్టార్ అయిన అల్లు అర్జున్కి ఒక కొడుకున్నాడు. అతని పేరు అయాన్. ఈ బాబు ప్రస్తుతం చదువుకుంటున్నాడు. అలాగే టాలీవుడ్లో టాప్ హీరో అయిన మహేష్ బాబుకి ఒక కొడుకున్నాడు. అతని పేరు గౌతమ్ కృష్ణ. ఇతను ప్రస్తుతం కాలేజీలో చదువుకుంటున్నాడు. అలాగే టాలీవుడ్లో మాస్ మహారాజాగా మంచి పేరు తెచ్చుకున్న రవితేజకు ఒక కొడుకున్నాడు. అతని పేరు మహాదన్. ఇతడు ప్రస్తుతం చదువుకుంటున్నాడు. అలాగే త్వరలోనే టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే టాలీవుడ్లో తన బేస్ వాయిస్తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు సాయి కుమార్ గారు. ఈయన కొడుకు పేరు ఆది. ఈయన టాలీవుడ్లో హీరోగా చాలా సినిమాల్లో నటించారు. అలాగే టాలీవుడ్లో న్యాచురల్ స్టార్గా మంచి పేరు సంపాదించుకున్నారు నాని. ఈయనకు ఒక కొడుకున్నాడు. ఆ అబ్బాయి పేరు అర్జున్. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. అలాగే టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన హీరోగా ఎదిగాడు సత్యదేవ్. ఈయనకు ఒక కొడుకున్నాడు. అతని పేరు సవర్ణిక్. అలాగే మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. ఆయనకు 2 కొడుకులు ఉన్నారు. వారి పేర్లు చరిత్ మానస్, దర్శన్. అలాగే వీరిలో చరిత్ త్వరలోనే టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలాగే టాలీవుడ్లో హీరోగా ఉన్న గోపిచంద్కి 2 కొడుకులున్నారు. వారి పేర్లు విరాట్ కృష్ణ, వియాన్. వీరిద్దరూ ప్రస్తుతం చదువుకుంటున్నారు. అలాగే తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే హీరో శ్రీకాంత్. ఈయనకు 2 కొడుకులున్నారు. వారి పేర్లు రోషన్ మరియు రోహన్. వీరిలో రోషన్ ఆల్రెడీ హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. రోహన్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు. అలాగే టాలీవుడ్లో చాలా సినిమాలలో హీరోగా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు. రాజీవ్ కనకాల. ఈయనకు ఒక కొడుకున్నాడు. అతడి పేరు రోషన్ కనకాల. ఇతడు టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలాగే టాలీవుడ్లో హీరో అయిన మంచు విష్ణుకి ఒక కొడుకున్నాడు. అతని పేరు ఔరవ్. ప్రస్తుతం ఈ బాబు స్కూల్లో చదువుకుంటున్నాడు. అలాగే టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా నటించిన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉన్న నరేష్కు ఒక కొడుకున్నాడు. ఆయన పేరు నవీన్ విజయ్ కృష్ణ. ఇతను కూడా సినిమాలో హీరోగా నటించాడు. అలాగే టాలీవుడ్లో హీరో అయిన సిద్ధార్థ్ మేఘన అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.